గ్రహించాలి. నేను పిలుచున్న పనిని నువ్వు పూర్తి చేయాలి. నేను వెళ్ళే పని అది సఫలము కావాలి. ఆ పని పూర్తి అవ్వాలంటే పూర్తి చేసేటువంటి దేవునికి నేను స్తుతించాలి, ఆరాధించాలని ఏరియాలో చాలా చక్కటి మాటలు 24 ఆది కాండములో 26వ వచనాన్ని ఒకసారి చదువుదాము. మనుషుడు యెహోవాకు మొక్కి నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. నడిపించను చాకడు. మీరు చూడండి కదా, ఆ మనుష్యుడు అనగా ఎలియేలు. ఆ మనుష్యుడు ఏం చేస్తున్నాడు అనేది తన తల వంచి యెహోవాకు మొక్కి. అది చాలా చక్కటి మాట. The man bowed down his head and worshiped the Lord. మొక్కి అనే దానికి తల వంచి దానికి ఇక్కడ మనం చూస్తున్నాం. Bow down his head అన్నట్టు తన తలను వంచాడని. అంతేకాకుండా ఏం చేస్తున్నాడు, వచ్చి యెహోవాకు మొక్కి అనే దానిలో మరి వర్షిప్ ద లార్డ్ అనే మాట ఉపయోగించాడు. ఈ ఎలియాజరు వెళ్ళేటువంటి మార్గంలోనే ఏం చేస్తున్నాడు, ఆయన దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఇంకంటాడు కదా, నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ కార్యసిద్ధి వరకు ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఆయన పలు పర్యాయములు దేవునిని ఆరాధించినట్లుగా మనం చూడగలుగుతాం. ఎప్పుడో చోట మీరు చూస్తారు, తర్వాత 40 రోజులు చూస్తారు, తర్వాత మళ్ళా చేసిన తర్వాత కూడా దేవునికి గురించి చెప్తాడు. తిరిగి ప్రయాణంలో మళ్ళా దేవుణ్ణి ఆయన మరి కొనియాడినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధనలో, దేవునిని స్తుతించడంలో, దేవునిని సేవించడంలో, దేవునికి నమస్కారం చేయడంలో, దేవునికి మోకరించడంలో, లేదా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని ఆరాధించడంలో మనకు అద్భుతములు అనేవి లేకపోతే మన అక్షరాలు అనేవి తీర్చబడతాయి అనే విషయాన్ని మనం ఎరగాలి. అందుకని మనం సన్నిధిని నెగ్లెక్ట్ చేసుకుంటాం. ప్రభు సన్నిధికి వచ్చి సాధ్యపడాలి. రండి నమస్కారం చేసి సాధ్యపడడం. యత్నాకారుడు అంటున్నాడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో, లేదా సర్వమానవాదితో అంటున్నాడు, రావాలి మనందరం ఏం చేయాలి, ఆయన సన్నిధికి పోయి ఆయన సన్నిధానంలో నమస్కారం చేసి సాగిలపడి ఆ దేవాతి దేవునికి ఆ సన్నిధిలో మనం మోకరిద్దాం. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించుకోవాలి. అక్కడ మనం ఆలోచన చేసుకోవాల్సిన వారు అవుతా ఉన్నాం. అందుకని కీర్తనకారు 48వ కీర్తనలో కూడా అది అంటాడు. ఏమంటాడు, యెహోవా ఆజ్ఞగా పుట్టెను అంటాడు. అంతేకాకుండా ఆయన నామం మహోన్నతమైన నామము 5వ వచనంలోనూ లేకపోతే 11వ వచనంలో ఈ మాటలు కనపడతాయి. వై వర్షిప్ ద లార్డ్. ఎందుకు దేవుని ఆరాధించాలి, దేవునికి ఎందుకు సాధ్యపడాలి, ఎందుకు మొరకాలి, దేవుని సన్నిధానంలో దేవుడిని ఎందుకు స్తుతించాలి, ఆయన సన్నిధిలో ఎందుకు తల వంచాలి, నమస్కారం చేయాలి అనే ప్రశ్నలు వేసుకుంటే అక్కడ మనకు కీర్తనలు 148వ కీర్తనలో చక్కగా కనబడుతున్నాయి. యెహోవా ఆజ్ఞగా పుట్టెను. దేవుడు ఆజ్ఞాపించడం ద్వారానే దేవుడు క్రియేటివ్. కల్పించే ప్రతిదీ కనబడి మనందరం ఈ రోజున మరి ఆ యొక్క సమాజంలో జీవిస్తున్నామంటే మనలను మనం చూసే ప్రతి దానిని కలగజేసిన వాడు దేవాతి దేవుడు. వీటన్నిటినీ ఆయన పుట్టించినాడు. అంతేకాకుండా ఆయన నామమే మహోన్నతమైన నామం, మించిన నామం లేదు. గొప్ప మహోన్నతమైన నామం అన్నది ఇక మించిన లేదు. ఈ నామానికి మించిన గొప్ప నామము మరి ఒకటి లేదు. ఈ గొప్ప నామమునకు సర్వమానవాళిని కలగజేసినటువంటి ఈ సృష్టికర్త దేవాది దేవుని అన్ని వేళలా మనము ఆరాధించే
వచ్చేటువంటి వారుగా మనం ఉండాలి, ఆయనను సేవించేటువంటి వారుగా మనం ఉండాలి అనే విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.